Hi, hello. Welcome to VSRR channel. This is Venu. ఈరోజు ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ బిలో ఈజియెస్ట్ టాపిక్, ఈజియెస్ట్ చాప్టర్ లోకస్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ లోకస్ నుంచి ఐపీలో ఇంకా 4 మార్క్స్ ప్రాబ్లం అడుగుతాడు. ఒక్క 4 మార్క్స్ ప్రాబ్లం చాలా ఈజీగా ఉండే ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ లోకస్ డెఫినేషన్ అంటే డిస్కస్ చేద్దాం. డెఫినేషన్ ఆఫ్ లోకస్. లోకస్ అంటే లోకస్ కి అనదర్ మీనింగ్ పాత్. లోకస్ అనదర్ మీనింగ్ పాత్. పాత్ ఆఫ్ ఏ పాయింట్. దట్ మీన్స్ నేను ఒక పాయింట్ అనుకుంటాను. నేను ఒక పాయింట్, ఇప్పుడు నేను క్లాస్ రూమ్ లో నుంచి ఇంటికి రీచ్ అవ్వాలి. సో ఎలా రీచ్ అవుతాను అంటే ఆ ట్రావెల్ చేసే పాత్ ఏదో దట్ ఈస్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్. సో లోకస్ ఆఫ్ మీ. సో path of a point which satisfies given geometrical condition. సో ఎలా ఉండాలి అంటే geometrical condition ని satisfied. geometrical condition ని సాటిస్ఫై చేయాలి ఆ పాత్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇదిగో నేను ఒక ఇద్దరు స్టూడెంట్స్ని ఇక్కడ నిలబెట్టాను. ఓకే, సో ఈ స్టూడెంట్స్ ఇద్దరికి ఈ పాయింట్స్, 2 పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న ఒక స్టూడెంట్ లేదంటే ఒక పాయింట్ని ఐడెంటిఫై చేయమని చెప్పాను. ఓకే, సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో అట్లాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. మరి ఒక్క పాయింట్ అయినా లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదిగో ఈ పాయింట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అట్లాగే ఇదిగో ఇక్కడ ఒక పాయింట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్ డిస్టెన్స్ ఉండదు. లేదు ఇదిగో ఇక్కడ ఒక పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ రెండింటి. లేదు ఇక్కడ ఒక పాయింట్. సో లేదా ఇక్కడ ఒక పాయింట్. ఓకే, సో ఇదిగో లోకస్ ఆఫ్ పాయింట్. ఇది లోకస్ ఆఫ్ పాయింట్. ఓకే, జామెట్రిక్ కండిషన్ ఏంటి అంటే ఈ 2 పాయింట్స్ కూడా కరెక్ట్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి. సో ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండే సెట్ ఆఫ్ పాయింట్స్ ఇస్ కాల్డ్ లోకస్. ద సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫైస్ ద గివెన్ జామెట్రికల్ కండిషన్. దిస్ ఈజ్ ఏ లైన్. సో ఈ లైన్ జామెట్రికల్ కండిషన్, ఈ కండిషన్ లోకస్. ఓకే రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఎగ్జాంపుల్ రాజు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ బై. ఓకే, సో ఈ ఫిక్స్డ్ పాయింట్ సమ్ 6 యూనిట్ డిస్టెన్స్ లో ఉన్న 6 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్ ని ఐడెంటిఫై చేయమంటే ఇదిగో ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో మరి ఇక్కడ ఒక చోటైనా లేదు. ఇదిగో ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ 6 పాయింట్స్ లేదు. ఇదిగో ఇది 6 పాయింట్స్. సో ఇక్కడ 6 పాయింట్స్. ఇదిగో ఇది 6 పాయింట్స్. ఇది 6 పాయింట్స్. 6 యూనిట్స్. 6 యూనిట్ డిస్టెన్స్. ఇట్స్ ద పాత్ క్రియేటెడ్ బై ది దిస్ ఈస్ ద పాత్. సర్కిల్ ఈక్వేషన్. ఓకే, సర్కిల్ ఈక్వేషన్. సో ఇక్కడ నుంచి ఎవ్రీ పాయింట్ ఉన్న డిస్టెన్స్ 6 యూనిట్. సో జామెట్రిక్ కండిషన్ ఏంటి? ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండేటట్టుగా పాత్ క్రియేట్ చేయమంటే ఇదిగో ద పాత్ క్రియేటెడ్ బై దిస్ పాయింట్. ఈ పాయింట్ యూజ్ చేసుకుని పాత్ లోకస్. ఓకే, సో దిస్ ఈస్ ద లోకస్. అండ్ వాట్ ఈస్ ద లోకస్ ఈక్వేషన్? ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆర్ లోకస్ ఈక్వేషన్. లోకస్ ఈక్వేషన్ 10th క్లాస్ లో మీకు గ్రాఫ్స్ గీసారు గుర్తుంది. ఓకే, 10th క్లాస్ లో గ్రాఫ్స్ గీసేటప్పుడు ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ ఇచ్చారు గుర్తుంది కదా. ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 4x. ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. ఓకే, ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ ఇచ్చి ఈ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ కి గ్రాఫ్ డ్రా చేయమంటే ఎలా డ్రా చేసాం గుర్తుంది కదా. ముందు చార్ట్ ఒకటి తయారు చేసాం, -3 -2
-1 0 1 2 3 అని చెప్పేసి ఎక్స్ వాల్యూస్ తీసుకొని ఆ తర్వాత ఆర్డర్ పేర్ ఎక్స్ వై వాల్యూస్, తర్వాత ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై వాల్యూస్ ఆర్డర్ పేర్స్ రాశారు. సో వచ్చిన ఆర్డర్ పేర్స్ ని పాయింట్స్ ని, ఆర్డర్ పేర్స్ మీన్స్ పాయింట్స్, ఓకే. సో ఆర్డర్ పేర్స్ ని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకొని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేసి, సో మీకు వచ్చిన పాయింట్స్ ఎలా వస్తాయంటే y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్ లో ఉంది కాబట్టి ఇది, సో ఖచ్చితంగా ఎలా ఉంటుంది, పాసింగ్ త్రూ ది ఆరిజిన్, y ఈజ్ ఈక్వల్ mx అనేది పాసింగ్ త్రూ ది ఆరిజిన్. సో మీకు వచ్చిన పాయింట్స్ ని ఇలా ఐడెంటిఫై చేసుకుంటూ వస్తారు, ఇలా ఐడెంటిఫై చేసుకుంటూ వస్తాం. సో ఆ తర్వాత ఇవి లోకస్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ అన్నిటిని కలిపేస్తే వచ్చేది ఒక లైన్ ఈక్వేషన్, y ఈజ్ ఈక్వల్ టు 4x, y ఈజ్ ఈక్వల్ టు mx అనే లైన్, ఓకే. సో ఈ y ఈజ్ ఈక్వల్ టు 4x, ఈ పాయింట్స్, ఈ ఎవ్రీ పాయింట్ సాటిస్ఫై చేసే ఈ జియోమెట్రికల్ కండిషన్ ని ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆర్ లోకస్ ఈక్వేషన్, ఓకే. ఎవ్రీ పాయింట్ మనం తీసుకున్న ఎవ్రీ పాయింట్ అనేది ఏ కండిషన్ మీద అయితే లైస్ అయి ఉన్నాయో, ఏ జియోమెట్రికల్ కండిషన్ అయితే సాటిస్ఫై చేస్తున్నాయో ఆ జియోమెట్రికల్ కండిషన్ ని ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆర్ లోకస్ ఈక్వేషన్ అంటాం. ఓకే, క్లియర్ కదా, రైట్. సో లోకస్ అంటే ఒక ఫిక్స్డ్ జియోమెట్రికల్ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. ఏదైనా ఒక జియోమెట్రిక్ కండిషన్ ఇస్తే ఆ జియోమెట్రిక్ కండిషన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్ ఉన్న పాయింట్స్ కావాలి అంటే, సెట్ ఆఫ్ పాయింట్స్ కావాలి అంటే, ఇదిగో 6 యూనిట్స్ డిస్టెన్స్ అంటే ఒక్కొక్క పాయింట్ ఐడెంటిఫై చేసుకుంటా వస్తే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ ని సో ఈక్వేషన్ లోకస్ అని, ఓకే, రైట్. సో అట్లా ఎక్కడైతే 2 పాయింట్స్ తీసుకుంటే 2 పాయింట్స్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి. ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ ని లోకస్ అంటాం, ఓకే. పాత్ అన్నమాట, లోకస్ అనేది ఒక పాత్ ఆఫ్ ఏ పాయింట్. ఇదిగో ఈ పాయింట్, ఫస్ట్ ఈ పాయింట్ రాదు, ఈ పాయింట్ పాత్, ఓకే, రైట్. అట్లాగే లోకస్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటే, ఓకే, మన 10th క్లాస్ గ్రాఫ్ గీసినట్టుగా y ఈజ్ ఈక్వల్ టు mx అనే లైన్, y ఈజ్ ఈక్వల్ టు mx అనే లైన్ డ్రైన్ చేసుకుంటే x యాక్సిస్ y యాక్సిస్ తీసుకొని లోకస్ ఈక్వేషన్ అంటే 10th క్లాస్ లో మనం గీసిన గ్రాఫ్స్ మీకు ఒకసారి గుర్తు చేసుకుంటే x యాక్సిస్ y యాక్సిస్ తీసుకొని సమ్ మీద ఒక జియోమెట్రికల్ ఈక్వేషన్ ఇస్తే, ఒక జియోమెట్రిక్ కండిషన్ ఇస్తే y ఈజ్ ఈక్వల్ టు 4x అనే ఒక లైన్ తీసుకుంటే, సో y ఈజ్ ఈక్వల్ టు 4x అనే లైన్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా గ్రాఫ్ లో డ్రా చేస్తాము అంటే, సో సమ్ మీద x y తీసుకొని సమ్ తర్వాత y ఈజ్ ఈక్వల్ టు 4x సాటిస్ఫై చేసి ఆర్డర్ పేర్స్ ని x y ఆర్డర్ పేర్స్ రాస్తాం. సో ఆ ఆర్డర్ పేర్స్ ని ఈ గ్రాఫ్ లో ఐడెంటిఫై చేసుకొని ఆ పాయింట్స్ రెండింటిని కూడా కలుపుకుంటూ వస్తే మీకు ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. సో దట్ ఈస్ ద లోకస్ ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తాక జస్ట్ ఈ చాప్టర్ లో నియర్లీ ఒక ఎక్సర్సైజ్ 2022 ప్రాబ్లమ్స్ వరకు ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్, మాక్సిమం ప్రాబ్లమ్స్ యూజ్ అయ్యే ఫార్ములా మీకు 10th క్లాస్ వరకు వచ్చిన ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ax1, y1, bx2, y2 2 పాయింట్స్ తీసుకుంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ab is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square ఫార్ములా గుర్తుంది కదా, ఓకే. మాక్సిమం యూజ్ అయ్యే ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఫార్ములా, ఓకే. సో ఈ పాయింట్ దీని మీద ఇది బేసిక్ ఫార్ములా, ఇంకా కొన్ని ఫార్ములాస్ చిన్న ఫార్ములాస్ మీ 10th క్లాస్ యూజ్ చేసిన ఫార్ములాస్, ఓకే, రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ locus of a point which is at a distance of 5 units, at a distance of 5 units from -2, 3, at a distance of 5 units from -2, 3. Okay, easy problem. Find the equation of locus of a point. ఏదో ఒక పాయింట్ కి, అన్నోన్ పాయింట్ కి లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్. ఒక పాయింట్, ఒక అన్నోన్ పాయింట్ కి లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు.
which is a point, which is at a distance of 5 units అట. 5 units distance లో ఉంది. ఎక్కడికి ఎవరికి -2,3 అనే పాయింట్ కి. ఓకే, జనరల్ గా మనం ఆల్జీబ్రా చేసేటప్పుడు, ఆల్జీబ్రా అంటే గుర్తుంది కదా డెఫినేషన్, ఆల్జీబ్రా చేసేటప్పుడు ఏదైనా ఒక అన్నోన్ వాల్యూని సమ్ ఎక్స్ వై జెడ్ ఏబిసి ఇంగ్లీష్ లెటర్స్ తో డినోట్ చేశాం. ఓకే కదా, ఇక్కడ ఈ జామెట్రీ పార్ట్ లో అన్నోన్ పాయింట్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అన్నోన్ పాయింట్ ని px, y తో డినోట్ చేస్తాం. అన్నోన్ పాయింట్ ని px, y తో డినోట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఏమంటున్నాడు ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్. ఇగో ఈ అన్నోన్ పాయింట్ కి లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు, విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 units అట. సో ఈ పాయింట్ అనేది -2,3 అనే పాయింట్ కి -2,3 అనే పాయింట్ ఏ అనే పేరు పెట్టుకున్నాం. ఏ -2,3 అనే పాయింట్ కి 5 units డిస్టెన్స్ లో ఉందట. 5 units డిస్టెన్స్ లో ఉంది. జామెట్రికల్ కండిషన్ ఏంటి జాగ్రత్తగా చూడగలిగితే ప్రాబ్లం ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు. ఓకే, జామెట్రికల్ కండిషన్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఫస్ట్. ఓకే, ఏమన్నాడంటే పి అనే పాయింట్ ఇచ్చిన పాయింట్ కి 5 units డిస్టెన్స్ లో ఉంది. పి నుంచి ఏ కొన్న డిస్టెన్స్ ఏపీ ఆర్ పిఏ. సో ఎంత అంటున్న డిస్టెన్స్ 5 units, అంటే AP is equal to 5. This is the geometrical condition. Okay, right? So solution ఆర్డర్ మ్యాక్సిమం ఇలాగే రాయండి. నేను రాసే ఆర్డర్ లో ప్రతి ప్రాబ్లం కూడా ఆర్డర్ అలాగే రాయండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే, మీరు ఈ లోకస్ లో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఫస్ట్ గివెన్ పాయింట్ ఆర్ పాయింట్స్, ఒకవేళ మోర్ దాన్ 1 ఇస్తే గివెన్ పాయింట్స్, ఓన్లీ 1 ఇస్తే గివెన్ పాయింట్ ఈస్ ఏ అనుకుంటున్నాం కాబట్టి ఏ -2,3. ఓకే, నెక్స్ట్ లెట్ px, y be a point on the locus. Be a point on the locus. Okay, first మీరు రాయాల్సింది గివెన్ పాయింట్ ఆర్ పాయింట్స్. ఒకవేళ మోర్ దాన్ 1 ఇస్తే పాయింట్స్, ఓన్లీ 1 ఇస్తే గివెన్ పాయింట్ ఈస్ ఏ -2,3. నెక్స్ట్ లెట్ px, y, ఇది ప్రతి ప్రాబ్లం రాయండి. సెకండ్ పాయింట్ ఇది రాసేయండి. లెట్ px, y be a point on the locus. ఓకే, నెక్స్ట్ ఇక థర్డ్ గివెన్ జామెట్రికల్ కండిషన్. జామెట్రికల్ కండిషన్ ఈస్, జామెట్రికల్ కండిషన్ ఏంటో రాయండి. ఏంటి జామెట్రికల్ కండిషన్? AP is equal to 5. ఓకే రైట్. సో ఫస్ట్ గివెన్ పాయింట్, తర్వాత లెట్ px, y be a point on the locus. నెక్స్ట్ గివెన్ జామెట్రికల్ కండిషన్. ఇంతవరకు కామన్ అనమాట ప్రతి ప్రాబ్లం కి. ఓకే, నెక్స్ట్ ఇక దీన్ని సాల్వ్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్. సో ఏపీ అంటే ఏంటో రాద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ పి. x1 y1 x2 y2 లో దేన్ని x1 y1 అనుకోవచ్చు, దాన్ని x2 y2 అనుకోవచ్చు. స్క్వేర్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అన్నా ఒకటే, x1 - x2 హోల్ స్క్వేర్ అన్నా ఒకటి. ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి సో జనరల్ గా ఈ వేరియబుల్ ముందు చెట్టు రాస్తాను. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏపీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x -2 అంటే x + 2 హోల్ స్క్వేర్, ప్లస్ y - 3 హోల్ స్క్వేర్, is equal to 5. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో దట్ ఎంప్లాయిస్ స్క్వేరింగ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25. ఓకే, దీన్ని కూడా అట్లాగే లోపల దాన్ని కూడా ఎక్స్పాండ్ చేసేసేయండి ఒకసారి. ఇది a + b హోల్ స్క్వేర్, ఇది a - b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ రాస్తే x² + 4 + 4x ప్లస్ a - b హోల్ స్క్వేర్ రాస్తే y² + 9 - 6y is equal to 5 స్క్వేర్ అంటే 25. ఓకే రైట్.
సింప్లిఫై చేసేయండి ఇక. సో దట్ ఎంప్లాయిస్ ఆన్సర్ రాసేస్తున్నాను. సింప్లిఫై చేసి ఆన్సర్ రాసేస్తున్నాను. ఆర్డర్ చూసుకోండి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈక్వేషన్ రాసేటప్పుడు ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, తర్వాత వై స్క్వేర్ టర్మ్, తర్వాత ఎక్స్ టర్మ్, తర్వాత వై టర్మ్, తర్వాత కాన్స్టెంట్. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈ సైడ్ ఎక్స్ స్క్వేర్ ఏం లేదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వై స్క్వేర్ టర్మ్, వై స్క్వేర్. సో ఆర్హెచ్ఎస్ ఏం లేదు కాబట్టి ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ ఓన్లీ 4x, ఆర్హెచ్ఎస్ ఏం లేదు కాబట్టి ప్లస్ 4x. నెక్స్ట్ వై టర్మ్ మైనస్ 6y. ఓకే, నెక్స్ట్ ఆ 25 సైడ్ బట్టుకు వచ్చేసేయండి. 4 + 9 13 మైనస్ 25 అంటే -12 is equal to 0 is the required locus equation. ఓకే రైట్. మళ్ళీ ఒకసారి చూడండి, ప్రాబ్లం వేస్తున్నాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 units ఫ్రమ్ -2, 3. ఒక అన్నోన్ పాయింట్ కి లోకస్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఒక అన్నోన్ పాయింట్ తీసుకుంటున్నాను px, y. ఈ px, y అనేది విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 units అట. దీనికి -2, 3. -2, 3 అనుకుంటే సో ఏ నుంచి పీ కొన్న డిస్టెన్స్ 5 units అవ్వాలి అంటున్నాడు. ఏ నుంచి పీ కొన్న డిస్టెన్స్ 5 units. ఏ నుంచి పీ కొన్న డిస్టెన్స్ ఏపీ. సో ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నాడు, 5 అంటున్నాడు. కాబట్టి దిస్ ఈజ్ ద జామెట్రికల్ కండిషన్. జామెట్రికల్ కండిషన్ అంటే జాగ్రత్తగా చూడగలిగితే చాలు. ఓకే, సింపుల్ ప్రాబ్లం కాబట్టి, చిన్న ప్రాబ్లం కాబట్టి జామెట్రికల్ కండిషన్ కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం ముందుకెళ్ళి కొద్దిగా జామెట్రికల్ కండిషన్స్ వస్తాయి. ఓకే రైట్. సో ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ ప్రాబ్లం ఇచ్చిన ఆర్డర్ చూసుకోండి సార్. ఓకే, గివెన్ పాయింట్స్ ఆర్ లేకుంటే -2, 3. నెక్స్ట్ సెకండ్ పాయింట్ రాయాల్సింది లెట్ px, y be a point on the locus. సెకండ్ పాయింట్ అన్ని ప్రాబ్లమ్స్ కామన్. ఓకే, నెక్స్ట్ గివెన్ జామెట్రికల్ కండిషన్ ఈస్, జామెట్రికల్ కండిషన్ ఏంటి, AP is equal to 5. ఓకే, సో AP అంటే డిస్టెన్స్ బిట్వీన్ A and P. ఓకే, x minus of -2 అంటే x plus 2 whole square plus y minus 3 whole square, square root of x plus 2 whole square plus y minus 3 whole square is equal to 5. Squaring on both sides చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇది a plus b whole square, ఇది a minus b whole square. ఎక్స్పాండ్ చేసేస్తాను ఒకసారి. స్క్వేర్ రూట్ తీసేస్తే a plus b whole square అంటే a square plus 4x square plus 4 plus 4x plus a minus b whole square అంటే y square plus 9 minus 6y is equal to 25. ఓకే, సో ఇప్పుడు సింప్లిఫై చేసేసి ఆన్సర్ రాసేయండి. సో ఫస్ట్ x square ప్లస్ ఇక్కడ y square, నెక్స్ట్ ప్లస్ 4x, నెక్స్ట్ minus 6y, నెక్స్ట్ 4 plus 9 13 minus 25 minus 12 is equal to 0 is the required locus equation అని రాసేయండి. ఓకే, సార్ చూసుకోండి. సేమ్ ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం ఏ 4, -3 అంటాడు. ఏ 4, -3 యాజ్ ఇట్ ఈస్ మ్యాటర్ అంతా అదే మ్యాటర్, జస్ట్ పాయింట్ మార్చాడు అంతే. ఇక్కడ పాయింట్ మార్చుకోవాలి. ఏ 4, -3 సేమ్ ప్రాబ్లం. ఈ పాయింట్ నుంచి అన్నోన్ పాయింట్ ఉన్న డిస్టెన్స్ 5 units. ఈ పాయింట్ నుంచి అన్నోన్ పాయింట్ ఉన్న డిస్టెన్స్ 4, -3. ఓకే, ఎగ్జామ్లో ఇదేం మెన్షన్ చేయని అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఇది రాశాను. ఓకే, ఎగ్జామ్లో దీంతో మనకు అవసరం లేదు. ఓకే రైట్. సో సేమ్ మళ్ళీ ఇంకా గివెన్ పాయింట్ రాస్తాం, లెట్ px, y be a point అని రాస్తాం. గివెన్ జామెట్రికల్ కండిషన్ AP is equal to సేమ్ మళ్ళీ 5 units. సో ఇక్కడ నుంచి మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఇక్కడ నుంచి సబ్స్టిట్యూషన్ చేస్తే సో దట్ ఎంప్లాయిస్ AP అంటే సార్, AP అంటే x minus 4 whole square plus
y minus of minus 3 and y plus 3 whole square. So square root of x minus 3 whole square plus x minus 4 whole square plus y minus of minus 3 and plus 3 whole square is equal to 5. Mali same squaring on both sides చేద్దాం. Squaring on both sides, square root cancel, a minus b whole square, ఇదేమో a plus b whole square అంటే, so that implies a minus b whole square అంటే x square plus 16 minus 8x plus a plus b whole square y square plus 9 plus 6y is equal to 5 square 25. మర్చిపోతారు జాగ్రత్త, ఒక్కోసారి 5ని స్క్వేర్ చేయడం మర్చిపోతారు, 5 రాసేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. దట్ ఎంప్లాయిస్ మళ్ళీ ఆన్సర్ రాసేద్దాం సింప్లిఫై చేసి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ వై స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 8x, నెక్స్ట్ ప్లస్ 6y, నెక్స్ట్ 16 ప్లస్ 9 25 cancel, 25 cancel. So is equal to 0. Simple. Is the required locus equation. Required locus equation. Okay.